అనే భావన వ్యక్తమవుతోంది. ప్రమాదంలో చనిపోయాడు, కానీ అతడి గుండె చప్పుడు ఆగలేదు. ఇతర ప్రధాన అవయవాలు కూడా పనిచేస్తూనే ఉన్నాయి. ఈ లోకంలో అతడు లేకపోయినా ముగ్గురి జీవితాలకు ప్రాణభిక్ష పెట్టి చిరంజీవి అయ్యాడు. అన్ని దానాల కన్నా అవయవ దానం గొప్పది అంటోంది ప్రస్తుత సమాజం. మరణంలోనూ జీవించు, నలుగురిని బతికించు అన్నట్టుగా ఇప్పుడు అవయవ దానం మీద అవగాహన పెరుగుతోంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో 3-4 చోట్ల ఇలా అవయవ దానాలు జరిగాయి. పదుల సంఖ్యలో బాధితులు ప్రాణదానం పొందారు. తాజాగా తిరుపతిలో ఓ యువకుడి కారణంగా 3 ప్రాణాలు నిలిచాయి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మురళి. ఊరు చిత్తూరు జిల్లా కావలివారిపల్లె. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే మురళి దీపావళి రోజు బైక్పై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరిగి తిరుపతి స్విమ్స్ కు తీసుకొచ్చారు. ఐసీయూలో చికిత్స పొందుతుండగా బ్రెయిన్ డెడ్ అయింది. వైద్యులు ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పారు. అలాగే అవయవ దానం గురించి వివరించడం వెంటనే ఒప్పుకోవడం జరిగాయి. మురళి అనే వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయింది. ఆదివారం సాయంత్రం రోజు 6 గంటల ప్రాంతంలో కావలవారిపల్లి అనే విలేజ్ నుంచి వస్తూ మార్గ మధ్యంలో బైక్ యాక్సిడెంట్ జరిగింది. చెన్నైలోని అపోలో హాస్పిటల్ జరిగింది. ఆ రోజు అక్కడ నైట్ 11:45 జాయిన్ చేసి అక్కడ చికిత్స చేసిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి వాళ్ళు ఇట్లా బ్రెయిన్ డెత్ అయిందని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఇక్కడ స్విమ్స్లో డిఎన్ఏ కలవడం జరిగింది. వాళ్ళ యొక్క సూచన మేరకి అవయవదానం చేస్తే ఇతని వల్ల 9 బతుకుతారు అనే ఒక విషయాన్ని మేము అందరూ గ్రహించి మా ఊర్లోని వాళ్ళ పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా ఒప్పించి ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో వెంటనే గుండె, లివర్, 2 కిడ్నీలను వేరు చేశారు డాక్టర్లు. విశాఖకు లివర్, చెన్నై మలర్ ఆసుపత్రికి గుండె, నెల్లూరు నారాయణ ఆసుపత్రికి కిడ్నీని గ్రీన్ ఛానల్ సహాయంతో తరలించారు. మురళి దేహం చితిలో కాలిపోయినా ఆయన హృదయం శ్వాసిస్తూనే ఉంది. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉన్నాయి. అవయవదానంతో కొందరికి ప్రాణదానం చేసిన మురళి అలాంటి చిరంజీవుల జాబితాలో చేరాడు.